నేను నాది రక్షణ సాక్ష్యం. నేను ఇక్కడికి ఎలా వచ్చానంటే నాని అనారోగ్య కారణంగా వచ్చాను. ఇక్కడికి నా కాలు చెయ్యి నోరు అసలు మాట్లాడలేకపోయేవాడిని, మంచంలో పడి ఉండేవాడిని. నేను ఎన్నోసార్లు అమ్మ నాన్నతో కలిసి దేవుడు బాగు చేస్తాలేనా అనేవాళ్ళు. కానీ ఎన్నోసార్లు నేను చాలా కుమిలిపోయాను. నా భార్య నా వలన చాలా కుమిలిపోయేది. నేను నడవలేకపోయేవాడిని, అసలు ఈ మాటలు అయితే అసలు మాట్లాడలేకపోయేవాడిని. చెయ్యి తినేక రాదు, ఏం పని చేయనీకి రాదు. మిద్దరం పని చేయలేకుంటే ఎవరన్నా డబ్బులు అడుగుతాయేమో అని మా బంధుమిత్రులు చాలా ఉన్నా కానీ మా దగ్గరికి వచ్చే వాళ్ళే కాదు. ఇక ఎక్కడ డబ్బులు అడుగుతారో వాళ్ళు డబ్బులు ఇచ్చినా కూడా ఇక ఏం పని చేసి కడతారని ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు దూరంగా ఉండేవాళ్ళు. ఒకవేళ కొనుక్కోవడానికి డబ్బులు లేక ఒక 1000 రూపాయలు ఉంటే మాకు 2 నెలల దాకా జరుపుకునే వాళ్ళం. పిల్లలకు కూడా కొనిచ్చే వాళ్ళం కాదు. కానీ నా ఘోరమైన స్థితిలో నేను నలిగిపోయాను. నేను డిగ్రీ చదువుకున్న తర్వాత నా కాలు చేయి పడిపోయింది. నా ఘోరమైన స్థితి నుంచి నా దేవుడు నన్ను రక్షణ ఇచ్చినాడు. అదేవిధంగా ఈ శాలకు వచ్చినప్పుడు 2018లో నేను 2019లో రక్షణ పొందినాను. 2018లో అక్కడ బలిపీఠం ఉండేది. ఆ బలిపీఠం ఉన్న తర్వాత ఆలయ పేరుకు ఒకరోజు ఒక్కొన్నే నడుచుకుంటూ రోడ్డుకు వచ్చి ఆడవెక్కి బస్సు ఎక్కి వచ్చాను. వచ్చిన తర్వాత 2018లో అక్కడ కూర్చున్న తర్వాత ఆలయ పేర్లు రాత్రి 11:12 సమయంలో దేవుడు వాక్యం చెప్తున్నాను. నాన్న అద్భుత రీతిగా ఆ నాన్న ప్లేస్లో దేవుడు వాక్యాన్ని మనకు బోధిస్తూ ఇలా ఉండాలి అలా ఉండాలి అని బోధిస్తూ నన్ను ముట్టినట్టు, నన్ను స్వతపరిచినట్టు నాకు దర్శనం ఇచ్చినాడు. నాకు దేవుడు అప్పుడు అలముంచి ఆనందం నేనే సొంతంగా పని చేసుకుంటున్నాను, సొంతంగా అన్నం తింటున్నాను, అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను. అద్భుత రీతిగా నన్ను దేవుడు స్వస్థపరిచినాడు. అదేవిధంగా నన్ను ఎన్నోసార్లు నేను చాలకు రానికి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడేవాడిని. దేవుడు అద్భుత రీతిగా అమ్మ నాన్నకు చెప్పింటే దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తాడు. నాన్న ఏం భయపడద్దు, మీరు వస్తూ ఉండండి అని చెప్పి ధైర్యపరిచేవారు. దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు, నీకు ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడని చెప్పినాడు. అప్పుడు నేను నిజంగా దేవుడు చేసిన సమాధానం విన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పనుకుంటే నిజంగా దేవుడు నాకు అద్భుత స్థితిలో సాయం చేసినాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. అదేవిధంగా ఉద్యోగం లేదమ్మా, ఇట్లా ఏం పని చేయలేకపోతున్నా, నన్ను బాగలేదని ఎవరు పనికి పిలిచడం లేదు. ఏదైనా ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి అమ్మా అని చాలాసార్లు చెప్పేవాడిని. నిజంగా అమ్మ నాన్న నిజంగా నా ఉద్యోగం కోసం చాలా దారుణంగా ప్రార్థించేవారు. దేవుడు అద్భుత రీతిగా సుతోనంలో జాబ్ ఇచ్చాడు నాకు సెక్యూరిటీగా. దేవుడు చేసిన గొప్ప ఉద్యోగాన్ని బట్టి శుద్ధిస్తున్నాను. అదేవిధంగా ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా నా రక్షణ సాక్ష్యం ఏంటంటే ఇది 2019 రక్షణ పొందినాను. అదేవిధంగా 2 సార్లు రక్షణకు వస్తున్నాను, అయినా కూడా రాలే. ఎందుకబ్బా నాకు ఇంత వచ్చినా కూడా ఇంత ఉన్నా కూడా ఈ చాలకొద్దు ఏమొద్దు అని అనుకునేవాని. కానీ 3వసారి ఏమనుకున్నానంటే ఇస్తే ఫస్ట్ నాకు పేరు, లేకపోతే ఈ శాలకు ఎప్పుడు రానా. నేను కూర్చున్న 60 మందిలో ఇచ్చినా కూడా నాకు ఫస్ట్ నాకే ఇవ్వాలి పేరు. అటైతే నేను వస్తా, లేకపోతే రానని ఇంటికాడ తీర్మానం చేసుకుని ఇచ్చిన. దేవుడు అద్భుత రీతిగా 3వ రోజు నాకు దర్శనాల ద్వారా ఎఫ్రాద్ అని దేవుడు అద్భుత రీతిగా పేరు ఇచ్చినాడు. ఫస్ట్ నాకే ఇచ్చినాడు దేవుడు. అంత 60 మందిలో కూడా దేవుడు ఇంటికాడ వాగ్దానం చేసిన ప్రకారం అద్భుత రీతిగా నాకు వాగ్దానం నెరవేరుస్తూ వచ్చినాడు. అదేవిధంగా దేవుడు శిలువలో కడపడి శిలువ రక్తాన్ని ఇయ్యలగానండి. శిలువ రక్తం ఒక చుక్క కింద పడి జెరూసలేం చాలా కింద సైడ్కు ఎఫ్రా అని దేవుడు అద్భుత రీతిగా నాకు రక్షణ సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు దర్శనం ఇచ్చాడు. అనేక దర్శనాలు ఉన్నాయి. అనేక రీతిగా నన్ను అభివృద్ధి పరిచినందుకు, దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచినందుకు దేవుడిని కృతజ్ఞతాస్తుతులు. నా సాక్ష్యం ఇంకా చాలా ఉంది. అనేకంగా తాగేవాడిని, అనేకంగా తిరిగేవాడిని, అనేకంగా చెడు చూపులు, చెడు తలంపులు, ఈసే గర్వం, కోపం, అనేకమైన పెళ్ళిళ్ళకైతే డ్యాన్సులు వేసేవాడిని. సిగరెట్లు, సారా, అన్నీ మందులలో అన్నీ తాగేవాడిని. తెల్లాళ్ళు బండి తిరుగుతుంది, బండి ఎమ్మడి డాన్స్ చేసేవాడిని.
అంటే చాలా ఘోరమైన పాపి నేను. అటువంటి దేవుడు నన్ను స్వస్థపరిచి నన్ను ఇక్కడికి రప్పించినాడు. దేవునికి పట్టి స్తోత్రం. దేవుడు చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమేన్.